శ్రీ రేణుకా మాత జీవిత చరిత్ర నాటక ప్రదర్శన కార్యక్రమం సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని శ్రీ సీతారామ దేవాలయం ప్రాంగణంలో మంగళవారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల నుండి గ్రామాల నుంచి అశేష భక్తజనం హాజరై నాటక ప్రదర్శనను తిలకించారు. అనంతరం శ్రీ రేణుకా మాత కళ్యాణోత్సవాలు ఘనంగా కొనసాగాయి. భక్తులు కళ్యాణానంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా నాటక ప్రదర్శన నిర్వాహకులు మాట్లాడుతూ గత 30 ఏళ్ల క్రితం గ్రామాలలో ఇలాంటి నాటక ప్రదర్శన నిర్వహించేవారని, రాను రాను ఇలాంటి కళలు అంతరించిపోతున్నాయని, వీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉందన్నారు. మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన కళలను నేర్చుకుని అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న యువతపై ఉందన్నారు. మా బృందం ఆధ్వర్యంలోని చిరుతల రామాయణం, బ్రహ్మంగారి జీవిత చరిత్ర, సీతారాముల కళ్యాణం వంటి ఎన్నో నాటకాలు ప్రదర్శిస్తున్నామని వారు తెలిపారు. ఈ వేడుకల్లో కళాకారులు పట్టెం రాజు పటేల్, నర్రా రవీందర్ రెడ్డి, మీసాల మంకయ్య, రొండ్ల రామలింగారెడ్డి, పులి పరశురాములు, ఎడ్ల రాజు, ఎడ్ల ఎల్లయ్య, ముత్యం రెడ్డి, కుంటయ్య, కూన చంద్రయ్య, చంద్రశేఖర్ రెడ్డి, పిట్టెల నర్సయ్య, కనకయ్య, ఎడ్ల రాములు, ఎడ్ల పరశురాములు, రామ్ చరణ్, బాను మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా ధన్యవాదములు. జై శ్రీరామ్. అంతరించిపోతున్నటువంటి కళలను మళ్ళీ ముందుకు తీసుకురావడం కోసం, అలాగే కళాకారులు ముందుకు వచ్చి ఈ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని, అలాగే ఎందరో కవులు, కళాకారులు కనుమరుగవుతున్నటువంటి భాగవతానికి ముందడుగు వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రేపాక భక్తులకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈరోజు ఈ యొక్క రేపాక గ్రామంలోన, ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోన శ్రీ రేణుకాదేవి యొక్క జీవిత చరిత్ర చెప్పబడుతుంది. ఇటు కార్యక్రమంలోన ముందు రోజు ఆ యొక్క రేణుకాదేవి కళ్యాణ ఘట్టం జరుగుతుంది. రెండవ రోజు అమ్మవారికి ఆ యొక్క నాగవెల్లి జరిపించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు, అలాగే మన మీడియా మిత్రులకు, అలాగే కోటి జనములకు అందరికీ ఈ యొక్క ధన్యవాదములు, కళాభివందనములు. జననీకి జై. జై. అందరికీ ధన్యవాదములు. మేము ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున గత 7-8 సంవత్సరాల నుండి మేము ఇక్కడ కళాపోషణ జరుగుతుంది. ఈ సంవత్సరం రేణుకాదేవి చరిత్ర చెప్పడం జరుగుతుంది. చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని ప్రోత్సహించిన మా గురువు గారు, అలాగే భక్తులు, గ్రామ పెద్దలు, మాకు సహకరించిన దాతలు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము ఇలాగే సుఖ సంతోషాలతోటి ఇలాగే ఉంటే ప్రతి సంవత్సరం ఇలాగనే ఆడతామని విన్నవించుకుంటాను. జై రేణుకా మాతాకి. మా గురువుకైనా కానీ ధన్యవాదాలు. ఒక రేపాక గ్రామంలోన ఒక చిన్న 16 సంవత్సరాల నుంచి ఆటలు ఉండాలంటే అప్పుడు ఒక రవి పంతులు అంటే ఒక గైని రవి ఉండే మాకు నేర్పేటప్పుడు 30 సంవత్సరాలు. ఇప్పుడు మాకు కూడా వాళ్ళ కొడుకు అనేది ఒక బాల్ అనేది మాకు నేర్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కానీ మేము బ్రహ్మంగారు ఆట ఆడినాం నేడు. ఇప్పుడు కూడా ఎల్లమ్మ ఆట మాత్రం ఇది పొందు చేసినాం. ఇప్పటికి మాత్రం ఇవాళ సెకండ్ ఆట ఆడుతున్నాము. రేపైతే అయిపోతుంది. వీటికి ధన్యవాదాలు. జగజ్జననికి మేము ఈ రేపాక గ్రామంలో గత కొద్ది సంవత్సరాల క్రితం, అంటే 30 సంవత్సరాల క్రితం కూడా మేము బ్రహ్మంగారి చరిత్ర మొదలుకొని రేణుక ఎల్లమ్మ చరిత్ర, అట్లాగే చిరుతల రామాయణము, వివిధ కథలను కూడా మేము ప్రోత్సహిస్తూ వాటిని ఆదరిస్తూ మేము ఆ చరిత్రను పారాయణం చేయడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా ఈ టెంపుల్ నిర్మాణమైన నుండి 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరము ఏదో ఒకటిగా ఒక కథను మారుస్తూ మరొక కథ కొన్ని రోజులుగా మేము ఈ కళను ప్రోత్సహిస్తున్నాము. మేము ముందుకు తీసుకుపోవడానికి, దాన్ని ప్రోత్సహించడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం మేము ప్రతి శ్రీరామనవమి ఏదో ఒక చరిత్ర చేస్తాము. అందులో భాగంగా ఈ సంవత్సరం మేము రేణుకా చరిత్ర గత 30 సంవత్సరాల క్రితం చేసిన ఈ రేణుకాదేవి చరిత్రను ఈసారి మేము 41 రోజులుగా మేము దీన్ని దీక్షగా పట్టుదలతో మేము చేసి, మా సోదరులందరూ కష్టపడి నిద్రలకు శ్రమకు ఓర్చి చాలా కృషిగా ఇంట్రెస్ట్గా అందరూ చాలా చేసారు. మేము ఇప్పుడు దీన్ని మాకు సహకరించిన గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు.
మరియు ఈ కళను ఆదరించే వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున రచిస్తున్నాం. మాకు ఈ శిక్షణనిచ్చి 40 రోజులుగా శిక్షణనిచ్చిన గైని భానుచందర్ కల్లపల్లి గారు మా గురువు గారు, మేము వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. మరియు మాకు ఆదరిస్తున్న గ్రామ ప్రజలకు, పెద్దలకు, కళాకారులకు, మాతోని కలిసి చేసిన మా భక్తులకు, మా సీనియర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కళను ఇట్లా మేము ప్రోత్సహిస్తూనే ఉంటాము.